వినాయక చవితి శుభాకాంక్షలు. మనమందరం ప్రతి సంవత్సరం గణపతిని ఇంటికి ఆహ్వానిస్తాం, పూజలు చేస్తాం. కానీ గణేశుని రూపంలో దాగి ఉన్న లోతైన తత్వం మరియు ఆధ్యాత్మిక రహస్యాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం గణపతి రూపంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏనుగు తల. ఇది జ్ఞానానికి, వివేకానికి సంకేతం. ఏనుగు దూరాన్ని సాఫీగా చూసేలా మన మార్గాన్ని స్పష్టంగా చూపించేదే గణపతి తత్వం. పెద్ద చెవులు ఎక్కువగా వినాలి, తక్కువ మాట్లాడాలి అని సూచిస్తున్నాయి. శ్రద్ధగా విన్నవారికే నిజమైన జ్ఞానం లభిస్తుంది. చిన్న కళ్ళు, కేంద్రీకరణ దృష్టి, మన దృష్టి పదునుగా ఉంటే జీవన మార్గం స్పష్టమవుతుంది అని తెలియజేస్తున్నాయి. తొండం, ఇది అనుకూలతకి ప్రతీక. పెద్ద చెట్టు పీకగలదు, సూది ఎత్తగలదు. గణేశుడు మనకి ఏం చెప్తున్నారంటే బలంగా ఉండాలి, కానీ జీవితంలో తేలికగా, మార్పుకు అనుకూలంగా కూడా ఉండాలి. పెద్ద పొట్ట సంతోషానికి సంకేతం. జీవితంలో సుఖము, దుఃఖము రెండూ వస్తాయి. వాటిని జీర్ణించుకొని ప్రశాంతంగా ఉండడం నేర్చుకోగలగాలి. మూషిక వాహనం, ఇది మన మనసుకి సంకేతం. మన మనసు చాలా రెస్ట్లెస్గా ఉంటుంది, కానీ ఈ మనసు జ్ఞానం ఆధీనంలో ఉంటే అతి చిన్నది కూడా గొప్ప శక్తిని మోయగలదు. ఎలా అయితే మూషిక వాహనం వినాయకుణ్ణి మోయగలుగుతుందో, అలాగే మన మనసు, మన ఇంద్రియాలను మనం విజ్డమ్తో, అంటే మన బుద్ధితో అదుపు చేయగలిగితే అప్పుడు మన మనసు సైతం మూషిక వాహనంలాగా గొప్ప శక్తిని మోయగలదన్నమాట. గణేశుడు విగ్రహంలోనే కాదు, మనలోనూ ఉన్న శక్తి. ఆయన్ని ధ్యానించడం వలన మన మూలాధార చక్రం స్థిరమవుతుంది. స్థిరత్వం, జ్ఞానం, అడ్డంకులను జయించే శక్తి మనలో మేల్కొంటుంది. కాబట్టి గణేశ విగ్రహాన్ని చూస్తూ నమస్కరించేటప్పుడు గుర్తుంచుకోండి, అది కేవలం దేవుడి రూపం మాత్రమే కాదు, మనలో దాగి ఉన్న శక్తి, సామర్థ్యానికి అద్దం.